ఇక ఫ్రీ విద్యుత్తు 500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా మార్చి 15 లోపు రైతు బంధు బకాయిలు కూడా చెల్లించాలి. ఒకవేళ షెడ్యూల్ వస్తే ఎన్నికల షెడ్యూల్ వచ్చి మార్చి 5 తారీఖు 6 తారీఖు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందనుకోండి, అది ఆగిపోతుంది. అంటే అప్పటిదాకా ఈ ఫ్రీ విద్యుత్తు ఏది ఉండదు. ఎన్నికల కోడ్ తోటి ఏప్రిల్లో మే దాకా రిజల్ట్ మే 20కో 23కో ఎప్పుడు వస్తాయి పోయినసారి లెక్కలు వేసుకుంటే, అప్పటిదాకా ఎన్నికల కోడ్లో కొత్త పథకాలు ఏవి కూడా అమలు చేయడానికి ఆస్కారం లేదు. ఏం చేయాలి? ఏం చేసేది ఉండదు. సో ఎన్నికల డ్రామాలు అని ఎందుకు అనుకోకూడదు? ఇన్ని రోజుల పాటు అధికారంలోకి వచ్చారు కదా, ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే చేస్తారు. త్వరలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ప్లస్ ఎక్సైజు దానిపైన ఒక మాట మాట్లాడారు. ఇదే ప్రభుత్వం ఎక్సైజ్ మీద ఒక మాట మాట్లాడి 14 ఎంపీ సీట్లు ఇవన్నీ చేసారు. కోస్గి సభలో మాట్లాడారు, అభివృద్ధి నినాదాన్ని చేస్తాము, ఈ 6 గ్యారంటీల అమలు విషయంలో 30 రోజులలో చేస్తాం, డిసెంబర్ 9నే చేస్తాం, రైతు బంధు రుణమాఫీ అన్నారు. ఎక్సైజ్ విషయంలో కూడా గతంలో మొత్తం సారా అమ్ముకొని కేసీఆర్ బతుకుతుందని ఒక మాట అన్నారు కదా. నేను దీనికి సంబంధించే వీడియోస్ నిన్న మొన్న మనం ఒక వీడియో పెట్టినాం కదా, ఎక్కడుంది ఇది వీడియో? ఈ ఉప్పల్కి సంబంధించినటువంటి ఒక వీడియో. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెంటనే ఈ ఎక్సైజు దానిపైన మనం మార్చేస్తామనేటువంటి ఒక మాట చెప్పారు కదా. ఇది ఎక్కడుందే బాబు ఈ వీడియో? ఉప్పల్ ఇదేనా మార్పు? సేమ్ ఇక్కడనే పెట్టినాం మనం. ఇగో దొరికింది. ఇది ఎక్కడైది? బోడుప్పల్. ఇండ్ల మధ్య వైన్ షాపు బోడుప్పల్లో ప్రజల గోడు వినేది ఎవరు? ఇది బోడుప్పల్కు సంబంధించినటువంటి ఒక వైన్ షాపు. ఒక అపార్ట్మెంట్లు ఉంటాయి. అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి దాంట్లో పక్కనే ఆ భూమి ఏమంటారు, ఒక కేసులో ఉంది. ఏది? వివాదాల్లో ఉన్నటువంటి భూమిలో ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు. బోడుప్పలకు సంబంధించి తిరుమల పద్మావతి గార్డెన్ పక్కన 2-3 ఉంటాయి. సిద్ధార్థ స్కూల్ ఉంటుంది, ఆ పక్కన ఇంకోటి ఏదో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, పక్కన ఇగో ఈ ఇండ్ల మధ్యలో ఇదంతా. ఈ పక్కన 2 అపార్ట్మెంట్లో చూస్తుంటే వీళ్ళందరూ వచ్చి వీడు వైట్ షాప్లో పోయి తాగి వస్తుంటే చూస్తుండాలి ఇదంతా. ఇది దారుణం. మరి ఇది వచ్చింది ఎప్పుడంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉప్పల్లో ఆ కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, లేకపోతే అక్కడ అనుమతి ఇచ్చినటువంటి పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెసిడెన్స్లో ఉండేటువంటి స్థానికులు ఉంటారో వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే, అంటే మాకు ఇబ్బంది అవుతుంది, తాగుబోతులు వస్తున్నారు, రాత్రిపూట ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చేటువంటి ఏరియా, వాడు తాగి ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు. ఏదో వైన్స్ అటది సింధూర వైన్ మార్ట్ సాయి సింధూరనా శ్రీ సింధూరనా ఏదో ఉన్నది. ఇంట్లో వీళ్ళు వచ్చి మధ్యలో అనుమతి లేకుండా కడితే చూసి చూడనున్నటువంటి ప్రభుత్వం ఇది. మరి కేసీఆర్ సర్కార్కు మీకున్నటువంటి తేడా ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఇది సంబంధం లేదా దీనికి సంబంధించినటువంటి దాంట్లో? ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి వైన్ షాప్లలో మీరేం చేస్తున్నారు? ఎక్సైజ్లో బెల్ట్ షాపులు ఎందుకు తగ్గుతలేవు? వైన్ షాప్ పెట్టి తాగి పక్కన ఆడోళ్ళు నిలబడుతుంటే, పక్కన అపార్ట్మెంట్లు ఉంటే, మధ్యలో 2 స్కూళ్ళు ఉంటాయి, ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, పక్కన అన్నీ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి దాంట్లో చేస్తున్నటువంటి తతంగం ఇది వీళ్ళు చేస్తున్నటువంటి అంశం.